ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, దుందుర్గాయ నమః, క్రీం క్రీం మహాకాళికాయ నమః. ఓం నమః శివాయ, శివాయ గురువే ద్రాం దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కదలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మను అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఇక్కడ అష్టమ స్థానంలో శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారు. ప్రధానంగా అంగారకుడు శనీశ్వరుడు కలియిక అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం, ఈ యొక్క రాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది. స్వల్పంగా గోచారిత్య ఈ యొక్క కాలసర్ప దోషంలో ఉంది కావున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన, వేద దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. శనగలు దానం చేసుకోవడం, బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి, వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కరుణాకటాక్షి వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏకాదశంలో బృహస్పతి సంచారం అంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా గురుకటాక్షం సిద్ధిస్తుంది. తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. ఇక్కడ శనీశ్వరుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నాడు. సప్తమాధిపతి అంతా కూడా దోషకారిగా ఉన్నారు కావున ఇంట్లో స్వల్పంగా మానసికమైన మనస్పర్ధలు రావడం కానీ, చికాకులు జరగడం కానీ, ప్రధానంగా చూసుకుంటే మాట పట్టింపు పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మాట పట్టింపు అంతా కూడా యోగకరంగా మంచిగా జరగడానికి, మీకంతా కూడా ఈ యొక్క మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, ప్రధానంగా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా మహాగణపతి ప్రీతికరంగా మీరంతా కూడా
ఉండ్రాళ్ళను నివేదించడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడికి, శనీశ్వరుడికి, శుక్రుడికి మరియు బుధ భగవానుడికంతా కూడా జపాలు దానాలు ఆచరించడం, రాహు భగవానుడికంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహ దోష నివారణ కోసం మా యొక్క ఫోన్ నెంబర్కి మీకు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా సంప్రదించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. యోగకరమైన ఫలితాలు పొందడానికి మీకంతా కూడా నవగ్రహ దేవత అనుగ్రహం కోసం నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా ఈ యొక్క మాతంగేశ్వరి ప్రీతికరంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించిన మాత్రం చేతనే మీకంతా కూడా నవగ్రహ శాంతి కలుగుతుంది. నవగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా జాతకరీత్యా దోషాలు మరియు గోచారిత్యన్న గ్రహస్థితి అంతా కూడా అనుకూలత అవ్వడానికి శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులతో కూడా వాయిదా వేసుకుని గ్రహస్థితి యొక్కరంగా ఉండిన తర్వాత 16వ తారీఖు తర్వాత నుంచి యొక్కరంగా మారుతుంది. తద్వారా మీకంతా కూడా సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం కానీ, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడం కానీ ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.